భోగి వ్లాగ్ అయితే అందరూ చూసేశారు కదా. ఇది సంక్రాంతి రోజు అన్నమాట. సో మా మమ్మీ ఇంకా ఈసారి అయితే విలేజ్ కి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే జరుపుకుంటున్నాం అనమాట. సో మాకు 1 కిలోమీటర్ లోనే ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే లేట్ గా వెళ్ళిన ఆల్మోస్ట్ 10:30, 11 అట్లా అవుతుంది అనమాట. ఇంకా అందరం అంటే లేట్ గా లేచినాము, ఇంకా ఎలాగో ఇక్కడే కదా అని చెప్పేసి అట్లా ఇంకా రెడీ అయ్యి స్నానం చేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అనమాట. ఎందుకంటే మా మమ్మీ పూరికి పిండి కలిపి పెట్టినా రండి అని చెప్పేసి ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి మా మమ్మీ ఏం చేసింది, ఇంకా మీరే చేసుకొని తినండి అని చెప్పేసి నార్మల్ గా చికెన్ అయితే వండి పెట్టేసింది పూరి టిఫిన్ లోకి. ఇంకా అట్లా నేను వచ్చేసి పూరి ఓన్లీ టిఫిన్ కి మాత్రమే పూరి చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా నాకు పిల్లలకి ఇంకా నేను పూరి చేస్తున్న వెంటనే ఇంకా అప్పుడే మా చెల్లె కూడా దిగింది అనమాట. ఇంకా అంటే వాళ్ళు కూడా ఎలాగో వచ్చి ఏం చేస్తాం, ఇంకా నేను రాకపోతే ఇంకా మా చెల్లె కూడా అక్క రాలే కదా, నేను కూడా రేపే వస్తా అని చెప్పింది. ఇంకా అట్లా మేము వచ్చిన రాగానే ఒక్క 5-10 minutes కి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. ఇంకా మేము వచ్చేంత వరకు మా మమ్మీ ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే చేసి పెట్టింది, పూరిలోకి కావాలి కదా అని చెప్పేసి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా ఏం చేయలేదు అనమాట. ఇంకా మా చెల్లె రాగానే నేను పూరి టిఫిన్ చేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఎల్లిగడ్డ ఒలుస్తున్నాము. ఇంకా అట్లా చాలా అంటే మటన్ కి ఇంకా నాటుకోడి కూడా తీసుకొస్తా అని చెప్పింది. ఇక నాటుకోడికి రైస్ లోకి బగారా రైస్ లోకి అన్నిటికీ కావాలంటే చాలా టైం పట్టింది. అల్లం ఎల్లిగడ్డ తీసి ఇంకా పేస్ట్ చేసి పెట్టిన అనమాట. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఇంకా టిఫిన్ పూరి చేసిరు. ఇంకా మా డాడీ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినుండే, ఇంకా అట్లా ఇంకా బిస్కెట్స్ అయితే తింటున్నారు అనమాట. ఇంకా ఏదుంటే అది కొట్టుకోవడం కూడా ఏం లేకుండా ఎంత కామ్ గా ఉన్నారో ఈసారి అయితే పండక్కి మంచిగా అనిపించింది. కొంచెం కూడా అల్లరి చేయలేదు. ఇంకా మా మటన్ మాస్టర్ ఎవరంటే మా చెల్లె. ఇంకా మటన్ మొత్తం ఆమెనే మొత్తం కలిపి పెట్టి ఇస్తే ఇంకా నేను రెడీగా పొయ్యి ముట్టించి కూర్చున్నా అనమాట. ఇంకా అట్లా పొయ్యిలోకి కట్టెలు కావాలి కదా, సో అట్లా ఇంకా మా చెల్లె టెక్నిక్ చూడండి ఎట్లా చేస్తుందో. మొత్తం ఎంతలా కట్టనైనా ఒక్కటే దెబ్బ కిరగొట్టి పడేసింది అనమాట. సో ఈ ట్రిక్ బాగుంటే మీరు కూడా ఫాలో అవ్వండి. అట్లా గేట్ లోపల పెట్టి ఇరగొట్టేసింది. ఇంకా ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, సో మీరే చూసేయండి మేము ఎలా చేసుకున్నాం ఏంటి అని డైరెక్ట్ గా వీడియో అప్లోడ్ పెట్టేస్తున్నాం. ఎడబెట్టినా మమ్మీ పొయ్యి పారిగా కావాలి ఇంకోటి ఉంది దారి పొయ్యి పెట్టాలి. పొయ్యి మీద వండాలని నేను ఇప్పుడు కాదు, మమ్మీ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా ఇంట్లో, కానీ ఫైనల్ గా పొయ్యి మీదనే వండాలని పెట్టుకున్నా. ఇది కూడా ఇలా కొడతావా? పొయ్యి మంచిగా పొయ్యి ఇడ పెట్టి ఉంది. అయ్యో కనిపిస్తుందా? ఏం కాదు, ఆంటీ వాళ్ళంట ఇడ అవి చేస్తుండే అంట. అయితే బాగుంది తెస్తుంది. ఇక సెట్ అవుతుందా చూడు రాళ్ళు. ఓకే పర్ఫెక్ట్. పెట్టేసి ఇంకొకటి ఎక్స్ట్రా గిన్నెది ఇవ్వమనిపో, స్పూన్ పెట్టుకుంటా అందుకు అమ్మమ్మకి. మా వాళ్ళు పని మస్తు చేస్తారు అసలు, పొయ్యి మీద ఎట్లా వండాలో నేర్చుకుంటారు కదా. బహుశా వండుతావు పెద్దగా అయినాక. గుండు అక్కకు చెప్పులు ఇచ్చి షూ వేసుకోపో. అమ్మా ఏం కాదు కానీ స్టార్ట్ కొట్టిన అవే ఫోటో దిగి బంద్ చేసి ఫోటో దిగాను. ఒకరు అన్నం వంతురు, ఒకరు నాటుకోడి పోపు చేస్తారు. ధూమ్ ధామ్ చేస్తాం, ఇది మరగా చేస్తాం. అందుకే పండుగ తెలియదు. ఇప్పుడు ఆ బొగ్గుల మీద నీకు తీసుకొని తినాలా? దానికే ఉండాలి అట్టనే, దానికే ఉంటాయి మరి, దానికే ఉంటాయా బొగ్గులు? దగ్గర కై చూపి, దగ్గర కై పెట్టి చూపి. ఇంకోటి లేదు, దానికే తీసి కూర్చోాలి. అయ్యాక మస్తు ఉడికింది. ఏది చూపి మంచిగా అయింది. కత్తి యుద్ధానికి పోతున్నట్టు కత్తి కూడా ఎట్లా వచ్చింది. అది ఇంట్లో పెట్టమ్మా, అది వద్దు పో ఇక్కడ పెట్టి అన్ని సామాన్లు. చెట్లు ఇక్కడ ఎన్ని అశోక్ చెట్లేగా, అంత తీగ పెట్టిరుగా.
దిగో డాడీ దిగి కన్ఫర్మ్ అయింది ప్లేస్. నాకు తెలియదు ఓల్ తెచ్చురా బాటిలు. అన్నం ఇప్పుడు వద్దా? పూరి అక్కడ ఉంది. ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా, ఇంకా అట్లా బయటికి వెళ్ళి తిందాము అని చెప్పేసి ఇంకా అనుకున్నాం అనమాట. ఇంకా వెంటనే ఇంకా నాటుకోడి కూడా ఆఫ్టర్నూన్ వండుదామని అనుకున్నాము, కానీ అప్పటికే 1:30 అట్లా అవుతుంది. ఇంకా లంచ్ మళ్ళీ అది ఉడికి వండేసరికి లేట్ అయిపోతుంది. సరే అని చెప్పేసి ఇంకా నైట్ వండుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పోపు చేసి ఓన్లీ పక్కకు పెట్టేసి ఇంకా అట్లా మటన్ కర్రీ ఇంకా చికెన్ మార్నింగ్ వండేది ఉండే కదా, ఇంకా చికెన్ ఇంకా పూరి ఇంకా అవన్నీ అయితే తీసుకొని చెట్ల కిందకి అయితే వచ్చేసమాట. అస్సలు దొరకలేదు, చాలా టైం పట్టింది. ఇంకా వెతికేసరికి ఇంకొక దగ్గర అయితే దొరికిందనమాట. అట్లా ఇంకా కూర్చొని ఇంకా మేమైతే ఇంకా అన్ని తినేసినాం, కొద్దిసేపు ఆడుకున్నాము. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇంకా అట్లా తినేసిన తర్వాత ఇంకా మా చెల్లి అన్ని సర్దిరేస్తుంది, ఇంకా కార్లో పెట్టేస్తుంది అనమాట. ఇంకా కొద్దిసేపు అట్లా ఒరిగినాము, కూర్చున్నాము. ఇంకా 4:35 అట్లా అయిందనమాట. ఇంకా అక్కడే ఇంకేం చేస్తాం, ఇంకా కరెక్ట్ గా ఆడుకుందామంటే రాళ్ళు అవన్నీ కుచ్చుకుంటూనే కొంచెం మట్టిలా ఉంటే బాగుండు, ఇంకేమైనా ఆడుకోవచ్చు అనిపించింది. కానీ ఎక్కువగా ఏం ఆడుకోలేదు, జస్ట్ పిల్లలే కొంచెం ఆడుకున్నారు, సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసిరు. ఇంకా అట్లా కొద్దిసేపు పెరిగి ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా 4:35 అట్లా అవుతుంది. ఇంకెళ్ళిపోదాము. ఇంక ఇంటి దగ్గర కూడా మురుకులు అప్పలు చేయాలన్నమాట. ఇంకేం స్టార్ట్ చేయలేదు. సో ఇంకా వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. సో అట్లా ఇంకా నేనే కార్ డ్రైవింగ్ చేసిన చాలా రోజుల తర్వాత. ఇంకా కార్ తీసుకున్నాను అనమాట. ఇంకా నేనే డ్రైవ్ చేస్తా, ఇంకా మెల్లమెల్లగా చేస్తే ప్రాక్టీస్ అవుతుంది కదా. సో ఎప్పుడు ఇలాగే అవుతుంది అని చెప్పేసి ఇంక ఈసారి నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పేసి తీసుకున్నా. ఇంకా వెనక నుంచి మా అమ్మాయి అయితే వద్దు అవసరం అయితే, మా డాడీ ఇంకా తోలు అన్నాడు. ఇంకా అట్లా కొద్దిసేపు అట్లా తోలిన అనమాట. ఇంటి వరకు నేనే తీసుకొచ్చేసిన. సో మర్చిపోయినా అనుకున్నా, కానీ ఏం మర్చిపోలేదు, అంత గుర్తుంది నాకు డ్రైవింగ్. అట్లా మంచిగా నిదానంగా తోలుకుంటూ ఇంటికైతే వచ్చేసిన అనమాట. సో ఇట్లా తోలాలి, అప్పుడప్పుడు మంచిగా ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకా మనం ఒక్కరమే ఉన్నా కానీ కార్ తీయాలి అన్న కాన్ఫిడెన్స్ మనకి రావాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయిన అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇంకా తీయడం స్టార్ట్ చేస్తా. సో అట్లా ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళు చూడరు పొజిషనింగ్ ఎట్లా నుంచి, అమ్మాయ్యా పండగ అయిపోయిందిరా అన్నట్టుగా నించున్నారు. ఇంకా మా అమ్మ అయితే పిండి పట్టించుకొచ్చింది. నేను ఇంకా పక్కన నాటుకోడి అవన్నీ వండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పటి వరకు మా చెల్లె చేసింది మురుకులు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా నేనైతే స్టార్ట్ చేసినమాట, ఓన్లీ కాలవడం వరకు. ఇంకా మా అమ్మ అయితే పిండి పెట్టిస్తే నేను కాలవడం చేసిన. ఇంకా అప్పలు చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే అలసిపోయినాం. నెక్స్ట్ డే చేద్దాంలే అని అనుకున్నాం కానీ అది నెక్స్ట్ డే ఇంకా చేయలేదు. నెక్స్ట్ డే కూడా ఇంకా నైట్ అయితే కర్రీ వండిన తర్వాత ఇంకా బయట సాపేసుకొని కూర్చున్నాము. మంచిగా సాపేసుకొని కూర్చొని ఇంకా నేను వండిన నాటుకోడి కర్రీ చూడండి ఎంత బాగుంది తెలుసు, నిజంగా టేస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా అనిపించింది, ముందు రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ అయ్యింది. సో కొంచెం కారం తక్కువ ఉండే, ఇంకా మమ్మీ నెక్స్ట్ డే కారం అవన్నీ వేసి కొంచెం మంచిగా చేసింది, ఇంకా మంచిగా అనిపించింది టేస్ట్. సో ఓకే, ఇంకా అట్లా తినేసినాం అనమాట అందరం కలిసి. తినేసిన తర్వాత ఇంకా ఇంకేం చేయాలి అని చెప్పేసి మా పిల్లలైతే ఏదో ఒక ఆట ఆడదాం, కళ్ళగంతలు అది ఇది అంటుండే. సో వద్దు చీకట్లా అని చెప్పేసి ఇంకా చలిమంట పెట్టుకొని అయితే కూర్చున్నాము. ఇంకా అప్పటికే 10:30, 11 అట్లా అయింది చలిమంట. ఇంకా మనమైతే అస్సలు పెట్టుకోం కదా ఇట్లాంటి టైంలో, అసలు ఇంకా ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి ఎట్లయినా మంచిగా అని చెప్పేసి అసలు టైం వేస్ట్ చేయలేదు. పండగ రోజు కానీ నెక్స్ట్ డే కానీ మంచిగా ఉన్న టైంని ఖచ్చితంగా స్పెండ్ చేయాలి అని చెప్పేసి అట్లా టైం అయితే స్పెండ్ చేసేసినాం. నెక్స్ట్ డే కూడా మస్తు గేమ్స్, కబడ్డీ అవన్నీ వీడియో తీసుకోలేదు. సో అట్లా ఇంకా కనుమ రోజు అయితే ఇంక ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయినాం. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. ఆల్రెడీ చూసిన వాళ్ళు చిన్న లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.